నిన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రిలో ఈ డిఎస్సి పైన ర్యాలీ చేయడానికి వెళ్తుంటే పోలీసులు ఆపేశారు, రోడ్డుపైన బైఠాయించారు. ఆ తర్వాత సాయంత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చాలా బాధాకరంగా గతంలో జరిగిన విషయాలు, గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహరించిన శైలి, ఆయన మాట్లాడిన మాటలపైన, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రానీయకపోవడానికి కారణాలు, నన్ను క్షమించండి అంటూ కూడా కొంచెం బాధాకరంగా, నిజంగా చాలా బాధతో ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఇప్పటికే ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా టీవీ ఛానళ్ళలో కూడా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో మనం ఈరోజు కనుక చూస్తే గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏం మాట్లాడారు, ఏం చేశారు, దానికి కౌంటర్గా నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారనేది కూడా చూద్దాం. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కోర్టుకు వచ్చారు. 9 కేసుల్లో ఈరోజు వాయిదాలు ఉన్నాయి. ఆ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి భార్య, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 9 కేసుల్లో ఈరోజు అటెండ్ అయినారు. అది అలాగే ఒకటి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఒక సిఐని గట్టిగా దుబ్బినారని చెప్పేసి సిఐ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టించినారు సిఐతో. మరి ఆయన ఒకటే అడుగుతున్నారు, నిన్న అదే వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న ఒక సిఐని నెట్టుకుంటూ వచ్చి ఏకంగా తొక్కేసి ఆయన దొబ్బేసి మరీ వచ్చేసినారు. అప్పుడు గవర్నమెంట్లో ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? మీరు ఈరోజు చేసిన పని ఏంటి? ఈరోజు అదే కేసులో వాయిదాకు వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, గతంలో సిఐని గట్టిగా దొబ్బేసినారు అని. మరి ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కేసు పెట్టలేదు అని అడుగుతున్నారు ఆయన. ఈరోజు ఏకంగా ఆయన ఇంత పెద్ద ఒక చిట్ట ఎదుకొచ్చినాడు. దాదాపు ఒక 20 పుస్తకాలు ఉంటాయి. అవన్నీ కూడా గతంలో పేపర్ కటింగ్సు, ఫొటోసు, పోలీసులు చేసినటివి, పెద్దారెడ్డి మాట్లాడినటివి, పేపర్ కటింగ్లో ఏమేమి న్యూస్ వచ్చినాయి, సెక్షన్లు, కోర్టు కేసులు, ఎవ్రీథింగ్ ఇవన్నీ తెచ్చి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లు అడ్వకేట్లు చూసుకోండి, ఒకసారి చదువుకోండి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరి ఇవన్నీ నాకు జరిగిన అన్యాయం కనపడలేదా? ఆ అన్యాయం కోసమే కదా నేను పోరాడుతుండేది అంటూ ఒక రకమైన భావోద్వేగంతో నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. గతంలో పెద్దారెడ్డి ఏం మాట్లాడారు, దానికి ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారు నిన్న అనేది ఒకసారి మనం చూద్దాం. వాడి చేతన అయిపోతాడు. ముండనా కొడుకు రాజకీయాలు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా నిలబెట్టే అదే పోలీసే ఆ రోజు మమ్మల్ని ఏం చేసినారు, ఏమో అదే పోలీస్ మీకు చేస్తుంది. దీస్ పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ మీ అవుట్, నాట్ మై మనీ నాట్ మై పవర్. టుడే ఐఎమ్ లైక్ దిస్ సండే ఓన్లీ బికాస్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ పీపుల్. We work for them, we live for them. మున్సిపల్ ఎలక్షన్ వస్తే వాడిని పోటీ చేసి గెలిచమను, నా కొడుకునో నేనో నా భార్యనో నిలబెడతా. అప్పుడు చెప్తా నేను రాజకీయాల గురించి, ఇంకో దాని గురించి కూడా నేనేమిటో చేసి సోదరులు ఏమిటో కూడా ఆ రోజు నిరూపిస్తానని చెప్తా. నన్ను జైల్లో ఉండి నామినేషన్ నా లాయర్ వేసి నన్ను గెలిపించినారు చూడు, అది మా ఊరు ప్రజలు. నేను ఎప్పుడు దాసోహం, ఐ కాల్ దెమ్ యాజ్ మై దేవుళ్ళు. మొదలు పెడతానే కదా, ఇప్పుడు కూడా చెప్తా కదా, ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది. లేకపోతే ప్రతి ఒక్కడు రాయేస్తుంటూనే ఉంటాడు. నాకు అంత ఓపిక కూడా నశించాలి. 60 ఏళ్ళ వయసులో నేను మానుకోవాలని నేను మానుకున్నా, కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుంచి ఏకచంద్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఫ్రాక్షన్ చేయొచ్చు, చంపుకోవచ్చు, కొట్టుకోవచ్చు, కానీ ఇంట్లోకి వచ్చి వాడు కూడా వస్తే పర్వాలేదు. పరిగిమాల నాయలందరూ మా ఇంటి దగ్గర గేట్ అవతలు ఉండే వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఇష్టానుసారం మాట్లాడితే ఏంటి పరిస్థితి? ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ పెద్దిరెడ్డి అన్న. ఏమా మా అన్నకన్నా చాలా చిన్నోడు, అంతా తెలుసు నాకు. దెర్ ఆర్ వెరీ గుడ్, అందరూ బాగుండేవాళ్ళు మా అన్నతో. అంటారు నన్ను, నీకెందుకురా చదువురా అని అన్నా, కానీ పెద్ద
బాధపడాల్సిన పని లేదు, కానీ నా బాధను మీరు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఈజ్ ఎ రోగ్. నేను వారి గురించి మాట్లాడితే కూడా అసహ్యం. బుట్టలో ప్యాకెట్లు పెట్టుకుంటే అమ్మేవాడు మా ఇంట్లోకి వాడి భార్య అమ్మితే వాడి ఇంట్లోకి నా ఇంట్లోకి వస్తాడా? ఎన్ని చీనా చెట్లు కొట్టినాడు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా కన్నామకుడు కూడా కాలుతుందంత అంటే ఖండించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేదు. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అంటే వానికి ఎంత లోకువా వద్దు. వాడు మా ఊర్లో ఓట్లు వేయలేదు. నేను ఈరోజు ప్రమాణంగా చెప్తున్నా, వాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మేము మా జనం ఒప్పుకోరు. సర్వనాశనం చేసినాడు మున్సిపాలిటీని అన్ని విధాల. ఆడపిల్లలు మనం 307 కొట్టడమా పెద్ద కుమారుడు? రియల్ ఐమ్ ఫీలింగ్ సారీ. దాని కుడుతూ ఎన్ని రోజులు చేయగలం? I shouldn't have done. My pain. ఎవరికి జరగనేటి అన్యాయాలు నాకు జరిగినాయి. జైలు పోవడము, ఏదో కేసులు పెట్టమంటే కాదు. The fellow uttered a lot in my house when I was not there. What a lady can do. What a lady can do. ఇతను పోయించాడు జైలుకు. ఎవరు వాళ్ళ ఇంటికాడికి పోలేదే. మిత్రునే వీళ్ళు ములాఖత్ ఇచ్చారు, నాకు ములాఖత్ కూడా లేదు. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. యూ ప్లీజ్ అండర్స్టాండ్ మై పెయిన్. ఎవరికి జరగదు, నాకు జరిగింది. అందుకే నేను ఇలా ఉన్నా. ఐ షుడ్ంట్ హ్యావ్ డన్ దిస్ టు ఏ పార్టీ లీడర్, ఏ రాయలసీమలో అంతో పెద్ద పేరున్న పెద్ద ఆయనకు నేను చేయకూడదు. నేనేం ఎవరికి భయపడినా. ఐ నో మై పెయిన్. భయపడితే భయపడు తిరిగిపోతా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అంటే అతని విజ్ఞతకు వదిలిపెడతా. భయపడకోకుండా ఎదుర్కొంటాడో, భయపడి ఓరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వస్తానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కొని చెప్తాడా. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వస్తానే మేము వీళ్ళు సొర్లు అని చెప్పడం లేదు. అతను కూడా కనుక్కుంటా అన్నచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతాడు. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడితే దానికి కట్టుబడి ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోండి ఉంటాను. దావుంటి పోయేవంతవల్ల నేను తన్నలు తినేకి, దావుంట్లో పోయేవంత మాటలు పడేకి నేను చీవుని అతను లేను అనేవాడు. జగన్ కూడా వాడు మీ పార్టీకి పనికి రాడు, వాడి చేత కొట్టేది కూడా కాదు. ఎందుకంటే వెన్ మనీ కమ్స్, వాడు ఏం చూసినాడు? ఆఫ్టర్ బికేమ్ ఎమ్మెల్యే సాద ఏసీ అన్నీ కబ్జాలు చేసుకోండి. నేను అవన్నీ అడగను. అది నా ఇది కాదు, అతని ఇష్టం. అదే నా ఇంట్లోకి రావడము, ఇంట్లోకి పోవడము, మా ఇంటి దగ్గర ఊడిగం చేసిన వాళ్ళు లోపలికి పోతారు. వాడిని చూసుకొని నేను భరించలేను, నాతో కాదు. బట్ స్టిల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద బిగ్ పీపుల్ ఆఫ్ వైఎస్ఆర్. I have lost a lot of money. I had a big transport, 500 vehicles, lorries, everything is gone. Still I live. కొద్దిగా నామ్స్ ఉన్నాయి నాకు. ఈరోజు మా నాన్న నేర్పించిపోయినట్టు ఉన్నాయి.